ఓకే. రజనీ గారు జగన్ అక్రమాస్తుల కేసులపై బెయిల్ రద్దు చేయాలి అంటూ ఎంపీ రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టులో వేసినటువంటి పిటిషన్పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిసారి ఏదో ఒక వాయిదాన్ని కోరుతూ లేదంటే ఏదో ఒక కారణాన్ని చూపిస్తూ వాటిని వాయిదాలు పొడిగిస్తూ వస్తామన్న పరిస్థితి అట్లా చూడొచ్చు అంటారు. దీనికి సంబంధించి కోర్టులో ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయంటారు? నమస్తే అండి. ఈ జగన్ గారి బెయిల్ రద్దు కేసు వేసిన రఘురామకృష్ణరాజు గారు వాళ్ళకి పర్సనల్ ఇంటెన్షన్ తీసారా, నిజంగా ప్రజలకి ఇది అవసరము ఉపయోగం అని వేశారా? బట్ ఏ ఇంటెన్షన్తో వేసినా జగన్ గారి బెయిల్ రద్దు చేయాలన్నారు. ఈ జగన్ గారు అనేది ఏ వృత్తి చేస్తున్నారండి అంటే ఒక గవర్నర్ లేని సీఎం పోస్ట్లో ఉన్నారు. ఈ కోవిడ్ టైంలో ఈ సీఎం పోస్ట్లో ఆయన చాలా అత్యవసరం, అక్కడ ఉండవలసిన అవసరం. ఆయన లేనిదే ఏ పని జరగదు. ఆయన సంతకం మీద కొన్ని పథకాలు బయట రన్ అవ్వాలి, ఆయన సంతకం మీద కొన్ని కోవిడ్ సమస్యలు నిర్మూలించాలి. సో ఆయన అత్యవసరం కాబట్టి ఆయన ఆ పొజిషన్లో ఉండాలి. సో దయచేసి నా బెయిల్ రద్దు చేయకండి, నేను పొజిషన్లో ఉంటేనే ఇక్కడ ప్రజలకు ఉపయోగపడగలుగుతాను అనేది ఒక ఇంటెన్షన్తో వాదన జరుగుతుందండి. ఇంకొక ఇంటెన్షన్ ఏంటంటే గతంలో కూడా ఆయన 16 నెలలు 17 నెలలు జైల్లో ఉన్నారు కాబట్టి సో కొన్ని గ్రౌండ్స్ బేస్ చేసుకొని ఆయన్ని వదులుతారనమాట, బయటికి రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేసినప్పుడు దాన్ని బేస్ చేసుకొని ఆయన చాలా పద్ధతైన పరిపాలనలో ఉండాలి, ఇటువంటి విధ్వంసాల్లో పాల్పడకూడదు, దేశం దాటి పోకూడదు, తర్వాత ప్రజల పక్షాన ఉండాలి, ప్రజల కోసం పనిచేయాలి, ప్రజాప్రతినిధినిగా ఆయన నిలబడ్డాడు కాబట్టి ఆ పొజిషన్కి పూర్తిగా న్యాయం చేయాలి, రాజ్యాంగాన్ని కట్టుబడి ఉండాలి. సో ఈ రకంగా ఆలోచించిన దృష్ట్యా ఏమవుతుందంటే రాజ్యాంగానికి విరుద్ధంగా ఆయన ఎటువంటి పరిపాలన చేయకూడదండి. సో ఈ విధంగా జరుగుతున్న టైంలో కొన్ని పథకాలు కానీ కొన్ని ప్రజలకు కానీ ఆయనకి ఇబ్బందికరంగా ఉండబట్టి రఘురామకృష్ణరాజు గారు ఇలా పథకం ఎందుకు చేశారు, లేకపోతే ఇది మీకోసం చేసినారా, లేకపోతే ఈ రాజధాని ఎందుకు ఇలా చేలుస్తున్నారని కానీ, లేకపోతే ఇంకోటి కానీ వీళ్ళిద్దరికీ మధ్య ఉన్న విద్వేషాల మధ్య లేకపోతే ఇంకొక ఇంటెన్షన్తోనో ఈ బెయిల్ రద్దు అన్నారు. కానీ ఈ బెయిల్ ఇలా రద్దు చేసేయచ్చా అంటే కొన్ని సర్కమ్స్టాన్సెస్లో రద్దు చేసేయచ్చండి. ఇలా ఎన్నోసార్లు పెద్ద పెద్ద సీఎంలు పిఎంలు కూడా మళ్ళీ తిరిగి జైలుకి వెళ్ళిపోయిన పర్వం ఉందన్నమాట. బై ఎగ్జాంపుల్ మనం 1975లో ఎమర్జెన్సీ ఇష్యూ చూసుకుందాం. ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ టైంలో ఎలక్షన్కి ఎలా యూటిలైజ్ చేశారు అంటే ఎలక్షన్ టైంలో గవర్నమెంట్ ఎంప్లాయీని ఉపయోగించుకొని ఆవిడ ఎలక్షన్లో గెలిచారట. దాని మీద అప్పుడు రాజనారాయణ గారు ఒక కేసు ఫైల్ చేశారు, ఇందిరాగాంధీ వర్సెస్ రాజనారాయణ అని. మనకి రాజ్యాంగం చదువుకున్న వాళ్ళకి ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్. సో అప్పుడు ఇందిరాగాంధీ ఎలక్షన్లో పీఎం పోస్టులో ఉన్నప్పటికీ ఆ పోస్టులోంచి తొలగించబడి ఆమెని పార్లమెంట్లో కూడా ఆవిడకి మాట్లాడే అవకాశం కల్పించకుండా, ఆవిడకి సిగ్నేచర్ పవర్ కల్పించకుండా కొంత లెక్కలో ఆమెని ఒక టెంపరీ ఒక రబ్బర్ స్టాంప్ పీఎంగా ఉంచారు. సో అటువంటి టైంలో ఎలక్షన్లో కూడా నుంచి ఆవిడ తొలగించబడింది. ఇమీడియట్గా రాజనారాయణ గారు మళ్ళీ బై ఎలక్షన్స్ పెట్టారు, ఆయన గెలిచారు, ఎక్కువ మెజారిటీ వచ్చింది. అంటే అంత గొప్ప పీఎం పోస్ట్ అయినా సీఎం పోస్ట్ అయినా కోర్టుని అనుసరించి ఉండాలి. కోర్టు ధిక్కరణ అనేది జరగకూడదు. కోర్టు జడ్జిమెంట్ బేస్ చేసుకుని బెయిల్ క్యాన్సిల్ అయిపోద్ది, సీఎం పోస్ట్ క్యాన్సిల్ అయిపోద్ది, పీఎం పోస్ట్ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఈ రకంగా ఏ పని జరిగినా కూడా ఖచ్చితంగా ఆ కోర్టు చర్య తీసుకుంటే గవర్నర్ సీఎం గారు ఆయన పొజిషన్ నుంచి తొలగించుకోవాలి, ఆయన పొజిషన్లో ఇంకొకరిని కూర్చోబెట్టుకోవాలి, తర్వాత బెయిల్ అనేది రద్దయిపోతుంది. రద్దయిపోయిన తర్వాత మళ్ళీ యథావిధిగా ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికే వెళ్ళిపోయే అవకాశాలు ఉంటుందండి. కానీ ఇది బట్ ఇంటెన్షనల్గా చేస్తున్నారో నిజంగా ఆయన అవసరం ఇప్పుడు సొసైటీకి ప్రజలకి ఈ కోవిడ్ టైంలో ఎంతో అవసరం ఉంటుంది అనేది మెయిన్ సిద్ధాంతం. సో అయినా కూడా ఒకటి తప్పు చేసిన వాడు ఎంత మంచి చేసినా ఎంత చెడు చేసినా ఆయన అక్రమాస్తుల కేసులో ఒక ముద్దాయిగా ఉన్నాడు కాబట్టి ఇన్ని రోజులు ఆయనకి బెయిల్ నుంచి విముక్తి కల్పించారు కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా బెయిల్ రద్దు చేసి మళ్ళీ యథావిధిగా లోపల వేసే అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయండి. సో డిపెండ్ అపాన్ ద కోర్టు జడ్జిమెంట్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కానీ ఇంకొకటి ఏంటంటే ఈ అక్రమాస్తుల కేసులో జగన్ ఒక్కలే కాదండి ముద్దాయి. A1 A2 A3 ఇలా చాలామంది ఉన్నారు. మనం A3 A4 వరకే చూసుకుంటాం. అంటే మనకు తెలిసి ఒకలా సీఎం గారు అంటే గవర్నర్ సీఎం గారు, తర్వాత వచ్చి విజయసాయిరెడ్డి గారు, తర్వాత ధర్మాన్ ప్రసాద్ గారు, తర్వాత శ్రీలక్ష్మి గారు, ఇలా కొంతమంది తెలిసిన పేర్ల వరకే మనకు తెలుసు. తెలియకుండా ఒక 30-40 మంది ఉన్నారండి. వీళ్ళందరూ బెయిల్ ఉందా, జైల్లో ఉన్నారా, వీళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారు, వీళ్ళు బెయిల్ పిటిషన్లు వేసుకుంటున్నారా అని మనం ఆలోచించట్లా. అంటే ఒక మర్డర్ కేసులోనండి, ఒక మర్డర్ కేసులో ఒక 5గురు ముద్దాయిలు ఉన్నారనుకోండి, ఇస్తే బెయిల్ 5గురికి ముద్దాయిలకి ఇవ్వాలి, లేకపోతే 5గురికి ఇవ్వకూడదనో, లేకపోతే ఎవరికి ఏ సర్కమ్స్టాన్సెస్లో బెయిల్ ఇస్తున్నారు అనేది చెప్పాలి. సో ఇప్పుడు ఒక ఫస్ట్ A2 ఉన్న వ్యక్తి ఒక తల్లి చనిపోయిందని అతనికి బెయిల్ ఇచ్చారనుకోండి, A5గా ఉన్నోడికి తల్లి తండ్రి ఇద్దరు అదే టైంలో చనిపోయారు కానీ వీడికి బెయిల్ క్యాన్సిల్ చేశారనుకోండి, ఇతనేం అడుగుతారు, సీఎం గారికి ఎందుకు ఆ ఫస్ట్ ఉన్నోడికి ఎందుకు బెయిల్ ఇచ్చారు, నాకెందుకు ఇవ్వలేదని అడుగుతాడు. అదే రకంగా ఇప్పుడు A2 A3 A4లు అందరూ మంచి పొజిషన్లో ఉన్నారండి. కానీ మిగతా వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారు, వాళ్ళకి బెయిల్ ఉందా క్యాన్సిల్ అయిందా, వాళ్ళు అసలు ఎక్కడున్నారు, వాళ్ళు బెయిల్కి అప్లై చేసుకుంటే ఏ సర్కమ్స్టాన్సెస్లో క్యాన్సిల్ చేస్తున్నారు అనేది సో ఒక సర్కమ్స్టాన్సెస్ అండి. ఇది ఎవ్వరు గమనించలేదు, ఎంతమంది ముద్దాయిలుగా ఉన్నారు, వాళ్ళు ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు, వాళ్ళకి ఈ కేసుకి సంబంధం ఏంటి అనేసి. సో ఖచ్చితంగా ఇటువంటి టైంలో బెయిల్ రద్దయ్యే అవకాశం కూడా ఉంటుందండి. సో బెయిల్ రద్దు అయితే
ఆయన మళ్ళీ జైలుకి వెళ్ళే అవకాశాలు కూడా ఉండొచ్చు. బట్ డిపెండ్ అపాన్ ద సర్కమ్స్టాన్సెస్, డిపెండ్ అపాన్ ద ఎవిడెంటరీ కోర్టు జడ్జిమెంట్ బట్టి ఆధారపడి ఉంటుందండి. అంటే ఇక్కడ అందరిలో ఉన్నటువంటి సందేహం ఏంటి అంటే కోర్టు విచారణ ఇచ్చే అవకాశం ఇవ్వకుండా ప్రతిసారి ఏదో ఒక కారణాలు చెప్తూ గత విచారణలో మనం కనుక చూస్తే అడ్వకేట్ గారి యొక్క పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి బాగా లేదు అంటూ ఆయన వాయిదాలు కోరిన పరిస్థితి. ఈరోజు కూడా అదేవిధంగా మాకు కొంత సమయం కావాలి అంటూ కోరిన పరిస్థితి. దాన్ని ఈ నెల 25కు, ఆగస్టు 25కు దాన్ని మళ్ళీ పోస్ట్పోన్ చేసిన పరిస్థితి. అంటే ఈ విధంగా వాయిదాలు వేసుకుంటూ వస్తున్నారు, దీనిపైన సరైనటువంటి విచారణ లేదంటే సరైనటువంటి తీర్పునివ్వకుండా. అంటే యాక్చువల్లీ ఇప్పుడు బెయిల్ గురించి డిస్కషన్ చేయాలంటే వాళ్ళ మదర్ బాగాలేదో, వాళ్ళ ఫాదర్ బాగాలేదో, వాళ్ళ ఆవిడ ప్రెగ్నెంటో, లేకపోతే వాళ్ళు ఈ పరిస్థితిలో ఉన్నారో చెప్పుకోవాలి. అట్లాంటప్పుడు బెయిల్ అడిగే విధానం అనమాట. అంటే మేము అడిగినప్పుడైనా మర్డర్ కేసులో వీటిల్లో కానీ పేరెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హాస్పిటలైజేషన్ ఉన్నారండి, లేకపోతే వాళ్ళ మదర్ ఈ పరిస్థితిలో ఉన్నారు, పెరాలసిస్ చివరి స్టేజ్లో ఉన్నారు, అతన్ని బెయిల్లో ఉంటే ఇబ్బంది పడుతున్నారు, దయచేసి బెయిల్ అతనికి ఇచ్చి దయచేసి విముక్తిగా బయటికి పంపించండి అని ఇంకోటి చెప్పుకుంటారు. ఇంకొకళ్ళు అయితే డెలివరీలో ఉంది వైఫ్, ఆ అమ్మాయి కొంచెం టెన్షన్ పడుతుంది, బెయిల్ మంజూరు చేసి అతన్ని బయటికి పంపించండి అని అడుగుతారు. ఇటువంటి టైంలో ఆ కుటుంబం అందరికీ తెలుసు కాబట్టి ఏ సర్కమ్స్టాన్సెస్లో ఆయన బెయిల్ అడుగుతారు? కోవిడ్ టైంలో నా అత్యవసర సేవలు ఖచ్చితంగా ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి ఎంతో ఉన్నాయని చెప్పి ఒక యాంగిల్లో ఒకసారి అడుగుంటారు. రెండోసారి అది ఓకే చెప్పారు, కోవిడ్ తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు ఆయనకు ఆ పర్పస్ మీద బెయిల్ సరే రద్దు చేయకుండా కంటిన్యూ చేశారు, సో మీ బయటే ఉండి మీరు ప్రజలకు మీ సేవను అందించండి అన్నారు. రెండోసారి చెప్తారు ఆయన లేదండి మంచి ప్రభుత్వ పథకాలు విడుదల చేసాం, దాన్ని కాపాడాలంటే నా సిగ్నేచర్ ఉండాలి, సో సిగ్నేచర్ ఉంది కాబట్టి నేను బయటే ఉండాలి కాబట్టి మీరు దయచేసి నా బెయిల్ది యాక్సెప్ట్ చేయండి అంటారు. అది అయిపోయింది. ఇంకా మూడోసారి ఇక స్టెప్ బై స్టెప్ రోజుకో కారణం ఏ కారణాలు చెప్పాలి, ఎలా తప్పించుకోవాలన్న టైంలో ఇక ఫైనల్ యాంగిల్ వచ్చేటప్పటికి అరౌండ్ మోర్ ఓవర్ ఇక అడ్వకేట్ హెల్త్ కండిషన్ అంటారు. అడ్వకేట్ హెల్త్ కండిషన్ అంటే ఇతని వైపు నుంచి, ఇతని తరపు నుంచి సపోర్ట్గా మాట్లాడిన అడ్వకేట్కే హెల్త్ కండిషన్ బాగాలేదంటే సో ఒక టైము ఆయన సర్కమ్స్టాన్సెస్ బెయిల్ గురించి అడగచ్చు. రెండోసారి ఒక అడ్వకేటే ఉండరు కదండి, అడ్వకేట్ గ్రూప్ ఆఫ్ అసోసియేషన్స్ ఉంటారు. అంటే ఒక అడ్వకేట్ మాట్లాడలేకపోయినా ఇంకొక అడ్వకేట్ ఆ టైంకి ఆన్ ది టైంలో ప్రెజెన్సీ ఉండాలి. సో ఆ రకంగా ఒకసారి యాక్సెప్ట్ చేస్తారు. కానీ రెండోసారి ఎప్పుడైతే మీరు మళ్ళీ వాయిదా వేశారన్నారు చూడండి 25వ తారీఖుకి, ఆ డేట్కి మీ అడ్వకేట్కి హెల్త్ కండిషన్ బాగున్నా బాగోపోయినా ఆ టైంలో ఇంకొకరిని ప్రెజెన్సీ పెట్టి ఖచ్చితంగా ఈ కేసు ఆర్గ్యుమెంట్ చెప్పాలి. ఈ బెయిల్ మేము రద్దు చేస్తున్నాం, మీరు ఎందుకు కావాలంటున్నారు, ఎందుకు రద్దు చేయకూడదు అంటున్నారు, మీ తరపు వాదన మీ అడ్వకేట్ హెల్త్ కండిషన్ బాగోపోతే ఇంకొకరితో వినిపించండి. ఖచ్చితంగా అది కంపల్సరీ జరగాల్సిందేనండి. సో ఇప్పుడు గౌరవనీయులైన సీఎం గారు ఎవరైతే ప్రజల కోసం, ప్రజా పరిపాలన కోసం నేను బయట ఉండి కోవిడ్ టైంలో నా రాష్ట్రాన్ని నేను కాపాడుకోవాలని చెప్తున్నారో అదే రకంగా ఈ కోర్టు జడ్జిమెంట్ బేస్ చేసుకుని ఒకవేళ బెయిల్ క్యాన్సిల్ అయితే కోర్టుని గౌరవిస్తూ కూడా ఆయన జైలుకి వెళ్లాల్సి ఉంటుందండి. సో రెండిటికి కూడా ఆయన యాక్సెప్ట్ చేశారు. ఎందుకంటే గతంలో 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు కూడా ఆయన కోర్టుని స్వీకరించినారు, కోర్టుని గౌరవించారనే భావించాలి. సో అప్పుడు కూడా ఆయన ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేశారండి. అంతకుముందు మాజీ సీఎం గారి కొడుకైనప్పటికీ, ఆ టైంలో ఒక ఎమ్మెల్యే అయినప్పటికీ, ఎంత పలుకుబడి ఉన్నప్పటికీ, ఎన్ని కోట్లు డబ్బులు ఉన్నప్పటికీ బెయిల్ అనేది అంత ఈజీగా రాదండి. డిపెండ్ అపాన్ ద సర్కమ్స్టాన్సెస్. జడ్జి అంటే మేము మీ లార్డ్ అని సంబోధిస్తాం, అంటే దేవుడితో సమానం. అక్కడ ఆర్గ్యుమెంట్స్ ఎవిడెంటరీ బేస్ చేసుకుని మాత్రమే జడ్జిమెంట్ పడుతుందండి. అంత గొప్ప పిఎం అయినటువంటి ఇందిరాగాంధీ కూడా ఎలక్షన్ నుంచి తొలగించబడింది. సో దీంట్లో ఎటువంటి వెసులుబాటు ఉండదండి. తప్పుకి సరైన శిక్ష ఖచ్చితంగా న్యాయ వ్యవస్థలో 100% పడుతుంది. బట్ లేట్ అయినా కానీ ఖచ్చితంగా పడుతుందండి. అయితే అసలు ఈ యొక్క రఘురామకృష్ణరాజు గారు పిటిషన్ వేశారనేది కాకుండా గత 10-12 సంవత్సరాలుగా కూడా ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టుల పేరుతో ఎవరైతే రాజకీయ నాయకులపైన ఉన్నటువంటి కేసును కేవలం సంవత్సరంలోనే పూర్తి చేయాలి అంటూ గతం నుంచే ఈ వాదన వినిపిస్తూ ఉంది. కానీ ఇప్పటివరకు ఆ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కానీ లేదంటే దానికి సంబంధించినటువంటి న్యాయవాదులు కానీ దానికి సంబంధించినటువంటి రాజకీయ నాయకులపైన ఉన్న కేసులపై విచారణ కానీ ఎక్కడ జరిగిన దాఖలాలు అసలు ఫాస్ట్ ట్రాక్ కోర్టులకు సంబంధించి లేదంటే ఉపాధ్యాయ గారు వేసినటువంటి అప్పీల్ ఏదైతే ఉందో దానికి సంబంధించి అసలు ఎంతవరకు జరుగుతూ ఉంది ప్రస్తుతం? అసలు ఈ ఉపాధ్యాయ గారు సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్కి మెయిన్ కారణం ఏంటంటే మీరు గమనిస్తే కోర్టులో ఒక అటెండర్ పోస్టుకు కూడా ఎన్ఓసి అడుగుతారు, అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. అంటే ఆ వ్యక్తి మీద ఎటువంటి నేర చరిత్ర ఉండకూడదు, ఎటువంటి ఎఫ్ఐఆర్ ఉండకూడదు. చాలా చిన్న పోస్ట్ అండి, కోర్ట్ అటెండర్ అంటే చాలా చిన్న పోస్టులు. ఆ పోస్టులో ఉన్న అతని దగ్గర కూడా నేర చరిత్ర ఉండకూడదంటే గొప్ప పొజిషన్లో ఉండే ఎమ్మెల్యేలు సీఎంల మీద నేర చరిత్ర ఉండొచ్చా అండి? 100 మందికి సమాధానం చెప్పేవాడు ఖచ్చితంగా గట్టివాడైతేనే పంచాయతీలో మనం కూర్చోబెడతాం. మీరు అనుకుంటారు కదా, మనం పెద్ద మనుషులందరూ పంచాయతీలో కూర్చోబెట్టి ఒక న్యాయం నిర్ణయించేటప్పుడు ఎవరైతే ఆ మాట్లాడే వ్యక్తి ఎవరున్నాడో వాడు ఎప్పుడు తప్పు చేసి ఉండకూడదు, వాడి కుటుంబం తప్పు చేసి ఉండకూడదు, వాడు 100 మందికి సలహాలు ఇచ్చేవాడే ఉండాలి, కానీ 100 మందితో సలహాలు చెప్పించుకునేవాడు ఉండకూడదు.
సో అటువంటి పొజిషన్లోనే ఇవాళ సచివాలయాల దగ్గర అంటే గ్రామ సచివాలయాల దగ్గర కానీ ఇంకొకళ్ళ దగ్గర కానీ మనకి సర్పంచి ఇలా కొన్ని పోస్టులు అనుకుంటాం. సో వీళ్ళ దగ్గర కూడా అడుగుతారండి, ఎన్ఓసి అడుగుతారు. సో ఈ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది చిన్న చిన్న పోస్టులకి గవర్నమెంట్ ఉద్యోగాలకి వీళ్ళు వంటి రకంగా అడుగుతున్నప్పుడు ఆల్ ఓవర్ మీకు పెద్ద పెద్ద పోస్టులకి అంటే ఒక ఎమ్మెల్యే పోస్ట్కి, ఒక ఎంపీ పోస్ట్కి, ఒక సీఎం పోస్ట్కి మీరు ఎందుకు అడగట్లేదు? ఎందుకు ఉండక్కర్లేదు? నేర చరిత్ర ఉన్నవాడు రాష్ట్రాన్ని ఏం పరిపాలిస్తాడు? 100 నేరాలు అంటే 100 మర్డర్లు చేసి రేపులు చేసిలో ముద్దాయిగా ఉన్నవాడు 10 మందికి ఏం న్యాయం చెప్తాడు? సో ఈ ఇంటెన్షన్తో ఉపాధ్యాయ గారు పిటిషన్ వేశారండి. అప్పుడు గౌరవ ఎన్వి రమణ గారు సుప్రీంకోర్టు సెకండ్ బెంచ్ జడ్జిగా ఉన్నారు. సో ఆయన అప్పుడు కూడా దీన్ని త్వరితగతిన చేయండి, ఎవరైతే ప్రజాప్రతినిధుల మీద ఉన్న కేసులు త్వరితగతిన విచారణ చేసి వాళ్ళ వైపు తప్పు ఉంటే ఖచ్చితంగా వాళ్ళని శిక్ష వేసి జైలుకి పంపించండి. ఇక రెండోసారి ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు ఖచ్చితంగా 35 సంవత్సరాలు దాటి ఉండాలి, లేకపోతే ఓసీ ఉండాలి, బీసీ ఉండాలి, ఇలా ఇన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో ఖచ్చితంగా నేర చరిత్ర ఉండకూడదు అని కూడా ఒక గైడ్ లైన్స్ పాస్ చేస్తే ఖచ్చితంగా నేర చరిత్ర లేని రాజ్యాంగం కానీ మనకు అందుతుందని అంబేద్కర్ గారు ఒక వెసులుబాటు కథలో రాశారండి. ఆయన రాసినప్పుడు నేరం లేని రాజ్యం నాకు కావాలి అనేసి. సో నేరం లేని రాజ్యం కావాలి అంటే నేరం లేని రాజకీయ నాయకుడు మాత్రమే ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలి. సో ఇన్ని కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తుంటే తప్పెవరో ఒప్పెవరో ఎలా నిర్ణయిస్తారండి? చిన్న చిన్న పోస్టులకి అంటే ఒక కోర్టు అటెండర్ పోస్టుకో, లేకపోతే ఒక బెంచ్ గుమస్తాకో, లేకపోతే మీరు గమనిస్తే ఒక పంచాయతీ సెక్రటరీకి, ఒక రెవెన్యూ ఆఫీసర్కి ఏ ఒక్క పోస్టుకైనా ఎన్ఓసి అడుగుతున్నారండి. వాళ్ళ దగ్గర ఎంతమంది ఉంటారు? మహా అయితే ఒక 1000 మంది ఉంటారు, 10,000 మంది కింద పనిచేస్తారు. అంటే వీళ్ళు చెప్పినట్టుగా 10,000 మంది వింటారేమో. కొన్ని లక్షల కోట్ల మంది వినేటటువంటి గౌరవనీయులైన సీఎం గారి పోస్టులో ఉన్నటువంటి వ్యక్తి కానీ, ఎంపీల పోస్టులో ఉన్నటువంటి వ్యక్తి కానీ, ఎమ్మెల్యేలు కానీ ఎంత పర్ఫెక్ట్గా ఉండాలండి? మిస్టర్ పర్ఫెక్ట్ అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ గౌరవనీయులైన సీఎం గారుగా ఉండాలి అంటే నేర చరిత్రకు 100% ఉండకూడదు. ఒక నేర చరిత్ర ఉన్నప్పటికీ వాళ్ళు నిర్దోషిగా బయటికి రావాలి. అందుకనే మనకి ఉపాధ్యాయ గారు వేసిన పిటిషన్లో నేర చరిత్ర ఉన్నవాడు రాజ్యాంగంలోకి అంటే ఒక ఎమ్మెల్యే పోస్టులోకి రాకూడదని చెప్పట్లేదు, కానీ అతను ముద్దాయిగా కాకుండా నిర్దోషిగా నిరూపించుకోవాలి. అప్పుడేం జరుగుతుందో మీకు తెలిస్తే నాకు తెలియదేమో, కానీ నేర చరిత్ర లేకుండా ఉండాలంటే వీళ్ళ తరపు బినామీలు ఎవరో జైల్లోకి వెళ్ళిపోతారండి. అంటే ఇప్పుడు ఏదో కేసులో ముద్దాయిగా గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు ఉన్నారనుకోండి, ఈ ఎమ్మెల్యే గారు ఆ కేసులోంచి మీరు ఉపసంహరించుకోవాలండి, దాంట్లో మీరు నిర్దోషిగా బయటికి రావాలంటే ఎవరో ఒకరిని దోషిగా చూపిస్తారు. సో ఆ టైంలో ఎవరో ఒకడు బకరా ఉంటాడు, బినామీగా ఉండేవాడు. సో వాడు దోషిగా నేనే ఆ నేరం చేశాను, నేనే ఆ మర్డర్ చేశాను, కావాలని ఇంటెన్షన్గా ఎమ్మెల్యే గారి మీద వేసానని ఒప్పుకుంటాడు. అంటే ఎమ్మెల్యే గారు నమ్మిన బంటు అతను జైలుకి వెళ్ళిపోతాడండి. ఇలా ఎన్ని సినిమాల్లో మనం చూడలేదు? సో బినామీలు మాత్రమే జైల్లో ఉంటారండి. నిజమైన నేరస్తులు సొసైటీలో తిరుగుతూ ఉంటారు, గొప్ప వాళ్ళలా చలామణి అవుతారు, అవసరమైతే రాజకీయాల్లో కూడా ఉంటారు. సో ఖచ్చితంగా ఉపాధ్యాయ గారు వేసిన పిటిషన్లు నేరం లేని రాజ్యాన్ని చూడాలి అన్నటువంటి అంబేద్కర్ గారి కళని ఖచ్చితంగా అది నిరూపించేది రకంగా ఉండాలి. సో ఈ ప్రజాప్రతినిధుల మీద వేసినటువంటి కేసులు ఖచ్చితంగా దోషులు ఎవరో నిర్దోషులు ఎవరో త్వరితగతిన తేల్చేసి దోషులైన వాళ్ళు ఎమ్మెల్యే పోస్టులు ఉన్నప్పటికీ ఆ పోస్టుని తొలగించి వాళ్ళని జైలుకి పంపించాలనేది అది ఒక రకమైన ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అండి. సో దీంట్లో ఎంతమంది దోషులు బయటకు వస్తారు? అన్ని కేసులు కొట్టేస్తారండి. ఎమ్మెల్యేల ముందున్న అన్ని కేసులు కొట్టేస్తారు. ఆయన దోషిగా ఉన్నాడు కదా, ఇప్పుడు ఎవరో ఒకళ్ళు దోషిగా ఒప్పుకుంటారు, ఆయన నిర్దోషిగా బయటకు వస్తారు. సో కేసులు క్లోజ్ అయిపోతాయి. సో ఇదంతా ఒక రకం అండి. ఇప్పుడు అక్రమాస్తుల కేసులో దోషులు ఎవరు నిర్దోషులు ఎవరు సిబిఐ విచారణ జరుగుతుంది కాబట్టి అదే రకంగా వెళ్తుందో మనం మళ్ళీ పునరాలోచన చేసుకోవాలి. సో ఖచ్చితంగా అది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా ఉండొచ్చండి. ఓకే, అయితే ఆగస్టు 25వ తారీఖుకి ఏదైతే జగన్ బెయిల్ రద్దు పిటిషన్ వాయిదా వేయడం జరిగింది ఈ రోజున జరిగినటువంటి విచారణలో, అయితే ఆ రోజైనా దీనిపైన పూర్తి స్థాయి తీర్పు వచ్చే అవకాశాలు ఉంటాయనుకోవచ్చా, లేదంటే మళ్ళీ వాయిదా పడే అవకాశాలు ఉంటాయనుకోవచ్చా? చెప్పలేమండి. 100% ఆయన 25వ తారీఖు ఆయన జైలుకి వెళ్ళిపోతాడని ఎవరూ డిసైడ్ చేసి చెప్పలేము. ఎందుకంటే అక్కడ కోర్టు ఆర్గ్యుమెంట్లో వాళ్ళ అడ్వకేట్ హెల్త్ కండిషన్ బాగాలేదన్నారు. సో జడ్జి గారు మళ్ళీ మీ తరపున ఇంకెవరిని అడ్వకేట్ నిలబెట్టి మాట్లాడమంటారు. సో మాట్లాడాక మళ్ళీ వాళ్ళు ఏదో ఒక ఎగ్జామ్షన్ అడుగుతారు. సో ఇప్పుడు కోవిడ్ తీవ్ర స్థాయిలో ఉందనో, లేకపోతే సెకండ్ వేవ్ థర్డ్ వేవ్ వస్తుందనో, సీఎం గారి సంతకాలు చాలా అవసరమనో, ఆయన పొజిషన్లో ఉండాలనో ఏదో ఒకటి అడుగుతారండి. సో బెయిల్ అనేది ఖచ్చితంగా ఆయనకి క్యాన్సిల్ అయిపోతుంది, ఆయన అరెస్ట్ అయిపోతాడు అనేది మన ఆలోచన ఉండకూడదండి. ఎందుకంటే డిపెండ్ అపాన్ ద కోర్టు జడ్జిమెంట్. అంటే ఏది జరుగుతుందో దైవాధీనం అనేది ఎంత వరకు నిజమో ఈ కోర్టులో కూడా అదే జరుగుతుందండి. ఒక్కొక్కసారి దోషులు నిర్దోషులు అయిపోతారు, నిర్దోషులు దోషులు అయిపోతారు. సో డిపెండ్ అపాన్ ద సర్కమ్స్టాన్సెస్ ఎవిడెంటరీ బేస్ చేసుకొని ఉంటుందండి. ఇది కూడా ఆర్గ్యుమెంట్లో మనం చూస్తూ ఉండాలి. బట్ ఏం జరుగుతుందో ఒకసారి వెయిట్ అండ్ సీ.